ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో చేయాలనుకుంటాడు, సాధించాలనుకుంటాడు, పోరాడుతూ ఉంటాడు. చాలామందిలో ఈ ఆరాటం ఉంటుంది, ఈ తపన ఉంటుంది. కానీ అసలు సమస్య ఏంటంటే దానికి ఒక టైం లిమిట్ పెట్టుకోరు. పలానా సంవత్సరం అనో, పలానా తారీఖు అనో, పలానా టైం అనో, అటువంటి టైం లిమిట్ లేకుండా ఏదో ఒక పరుగు పందెంలో జీవితం ఉంటుందన్నమాట. ఒక పరిమితి, ఒక టైం బౌండ్నెస్ లేకుండా మనం ఏ పని మీద లక్ష్యం పెట్టినా అది నిరంతరం సాగుతూనే ఉంటుంది. అలానే మనం చాలా టైం మన డిస్పోజల్లో ఉంది, మనం ఏదైనా చేసేయచ్చు, ఇంత టైం మనకు ఉంది అనుకుంటాం. జీవితంలో ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, జీవితానికి ఒక డేట్ ఉంటుంది, జీవితంలో మనం చేసే పనికి ఒకటి ఉంటుంది, మన ఏ సంబంధానికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అట్లా మనం ఏం చేసినా దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ ఇన్ ద క్యూ. ఆ క్యూలో ఆ ఎక్స్పైరీ డేట్ ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తే ఎవరికి తెలియదు. మనం అనుకున్న దానికి ఒక టైం బౌండ్నెస్ పెట్టుకుని పనిచేయాలి. అది లేకపోతే మాత్రం ఆ టైం స్పాను, టైం టేబుల్, ఆ పీరియడ్ సరిగ్గా మనం ప్లాన్ చేసుకోకపోతే మాత్రం ఎంత పెద్ద గొప్ప వ్యక్తులైనా, ఎంత పెద్ద లక్ష్యం ఉన్నా అక్కడ ఫెయిల్ అయ్యే అవకాశం చాలా ఉంటుందన్నమాట. సో వాట్ ఎవర్ యూ ప్లాన్, అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకోండి, ఒక టైం టేబుల్ వేసుకోండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఆ ప్లానింగ్లో రోజు ఏం చేయాలి, వారానికి ఒకసారి ఏం చేయాలి, సంవత్సరానికి ఒకసారి ఏం చేయాలి, ఇట్లా మైక్రో ప్లానింగ్, మ్యాక్రో ప్లానింగ్, ఈ విధంగా ప్లాన్ చేసుకుని వెళ్తే లైఫ్లో ఏదనుకుంటే అది సాధించవచ్చు. ఎవరైతే అన్ప్లాన్డ్గా, లేకపోతే ప్రాపర్ స్ట్రక్చర్ లేకుండా, ప్రాపర్ రిఫార్మ్స్ లేకుండా ముందుకెళ్లారో వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. రిఫార్మ్స్ అంటే ఒక మనిషిలో వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు, ఇవన్నీ రివ్యూ చేసుకుంటూ వెళ్తేనే లైఫ్లో సక్సెస్ సాధించగలరు. దానికి ఒక టైం బౌండ్నెస్ పెట్టుకుని మనల్ని మనం రెగ్యులర్గా సమీక్షించుకుంటూ, మనం ఎక్కడున్నామో ఆలోచిస్తూ, ఒక్కసారి మనం ఎంత దూరం వెళ్ళామో మన లక్ష్యానికి, ఇంకా ఎంత దూరం ఉందో ఆలోచించుకుంటూ వెళ్ళాలి. చాలాసార్లు సక్సెస్ అంటే మనం అనుకున్నది సాధించడమే సక్సెస్ అనుకుంటారు. ఇదంతా చేసిన తర్వాత అనుకున్నది సాధిస్తే ఇంకా చాలు, ఇదే సక్సెస్ అనుకుంటారు. సక్సెస్ అంటే మనం అనుకున్నది సాధించడం మాత్రమే కాదు, అనుకున్న దానికంటే గొప్పగా, ఇంకా ఎక్కువగా సాధించడం. అండ్ ఒక మనిషి సక్సెస్ కొలమానం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాం, ఐపీఎస్ అవుదాం అనుకుంటున్నాం, లేదా ఒక పెద్ద ఆర్డీఓ అవుదాం అనుకుంటున్నాం, ఇదంతా సక్సెస్ కిందకి రాదు. ఇది ఓన్లీ సక్సెస్ సాధించడానికి ఒక ప్లాట్ఫామ్ అనమాట. నువ్వు టైం బౌండ్గా వర్క్ చేసిన తర్వాత, నువ్వు ఒక అచీవ్ చేసిన తర్వాత ఎంతమంది జీవితాల్లో నీ ఇంప్రింట్ వేస్తున్నావు, ఎంతమంది జీవితాన్ని నువ్వు టచ్ చేయగలిగావు, ఇది రియల్ సక్సెస్ లైఫ్లో. సో దీనికి కూడా ఒక ఎక్స్పైరీ డేటు, ఒక టైం బౌండ్నెస్ ఉంటుంది అనమాట. మీరు ఎంత గొప్ప వ్యక్తిని తీసుకోండి, మహాత్మా గాంధీని తీసుకోండి, మదర్ తెరెసాని తీసుకోండి, ఎంత గొప్ప వ్యక్తినైనా ఆ వ్యక్తి క్రియేట్ చేసిన ఇంపాక్ట్, ఆ వ్యక్తి ఇక్కడ జీవం కలిగి ఉన్న టైం అనేది లిమిటెడ్ స్పాన్లో ఉంటుంది, కానీ అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అన్లిమిటెడ్గా ఉంటుంది. సో మీ లైఫ్లో మీ సక్సెస్, రియల్ సక్సెస్ ఏంటి అంటే, మీరు ఎంత ప్లాన్ చేసుకోవాలంటే మీరు చేసిన మంచి పనులు మీ సక్సెస్ ద్వారా, అంటే మీరు ఒకటి అచీవ్ చేయడం ద్వారా మీరు చేసే మంచి పనులు కొన్ని తరాల పాటు మిగిలి ఉండాలి. అదే ట్రూ సక్సెస్. దానికోసం ఇప్పటి నుంచి టైం బౌండ్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇది 2023, 2100 ఇయర్కి మనలో చాలామంది భూమి మీద ఉండకపోవచ్చు, కానీ మనం చేసిన పనులు, మనం చేసిన సర్వీసెస్ భూమి మీద ఎప్పటికీ ఉండిపోతాయి. సో వీటి కోసం ఇప్పటి నుంచి ఒక టైం బౌండ్ ప్రణాళిక వేసుకోండి. ఆటోమేటిక్గా అదే మన ట్రూ సక్సెస్ వైపు నడిపిస్తుంది.